ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో థంబ్నెయిల్ చూసేశారు కదా, నేనైతే ఈరోజు మీకు జీరా రైస్ చేసి చూపించబోతున్నాను అనమాట. చాలా ఈజీ అండ్ సింపుల్ ఐటమ్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం అనమాట. అలాగే ఎంతో ఆరోగ్యకరమైంది, మన టేస్టీ కూడా చాలా బాగుంటుంది అనమాట. మనం ఇంకా సైడ్ డిష్ ఏం పెట్టుకొని తినక్కర్లేదు, జస్ట్ రైస్ ఒకటి పెట్టుకొని తింటే చాలు. సో దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా తక్కువ. సో ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. నేనైతే ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకున్నాను స్టవ్ మీద. అది హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ అయినా గీ అయినా పర్లేదు, ఏదైనా యూజ్ చేయొచ్చు. ఈ రోజు నేను వచ్చేసి మా బాబుకి చేస్తున్నాను అనమాట ఈ జీరా రైస్. అందుకని చెప్పేసి నేను గీ అయితే యూజ్ చేయడం జరిగింది. ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ గీ తీసుకున్నాను. అది కంప్లీట్ గా ఇలా మనం స్ప్రెడ్ చేసేసుకొని దాంట్లో ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ జీరా వేసేసేయాలన్నమాట. జీలకర్ర, క్యూమిన్ సీడ్స్ అంటారు కదా, సో ఇది మెయిన్ జీరా రైస్ లో ఇంగ్రీడియంట్ అనమాట. దెన్ వచ్చేసి ఇది కరేపాకు పౌడర్ అనమాట. నేను పౌడర్ చేసి ఉంచుకున్నాను, పిల్లలకి చాలా ఈజీగా ఉంటుంది చ్యూ చేయడానికి అని చెప్పేసి. సో నేను ఇది ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను. సో కరేపాకు ఫ్లేవర్ వేస్తే టేస్ట్ వేరండి. అండ్ ఇది వచ్చేసి వామ్ అనమాట. ఎంతో హెల్దీ ఐటమ్ అనమాట మన కిచెన్ లో. చాలా వరకు ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు, బట్ నేనైతే జీరా రైస్ లో డెఫినెట్ గా ఇది సజెస్ట్ చేస్తాను అండ్ యూజ్ చేస్తాను. సో ఇలాగ జస్ట్ అది కలిపేసుకొని ఆ 3 ఐటమ్స్ బాగా ఫ్రై అయిపోయేలాగా చూసుకోవాలి. సో ఇప్పుడు మనం ఆనియన్ కట్ చేసేసుకుందామండి. ఆనియన్ వచ్చేసి ఇది చిన్నపిల్లలకి కాబట్టి మనం చేసే జీరా రైస్ చాలా సన్నగా తరుక్కోవాలి. సో వాళ్ళకి ఏంటంటే తినేటప్పుడు అది నోటికి తగలకుండా ఉంటుంది. అండ్ నేను వచ్చేసి హాఫే తీసుకుంటున్నాను, బికాజ్ ఎక్కువ ఆనియన్ అయినా కానీ బాగోదు. సో హాఫ్ వరకే తీసుకుంటున్నాను అనమాట. ఇంత సన్నగా కోసుకోవాలి. అండ్ మనం పిల్లలకని చెప్పాను కదా, సో అందువల్ల నేను ఓన్లీ ఒక చిల్లీ మాత్రమే వేస్తున్నాను. సో ఇది ఒక్కటే వేస్తున్నాను అనమాట. పిల్లలు కొంచెం స్పైసీ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే మీరు ఇంకో చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం దీంట్లో కారం వేయము, సో అందువల్ల చిల్లీనే వేస్తున్నాను. కట్ చేసుకున్న ఆనియన్ అయితే నేను ఇందులో వేసేసుకుంటున్నాను అనమాట. కంప్లీట్గా వేసుకొని అది లైట్గా కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను అనమాట. లాస్ట్లో అయితే నేను ముందే వేసేస్తున్నాను దీంట్లో, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా దానికి పట్టాలని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట. సో అందువల్ల నేను కొత్తిమీర జీరా రైస్లో ముందే వేసేస్తాను. దెన్ దానికి తగినంత మనం సాల్ట్ కూడా యూజ్ చేసుకోవాలి. సో మనం ఎంత సాల్ట్ తింటాము అనేది అది అంతా మీ ఒపీనియన్, మీరు ఎంత కావాల్స్తే అంత చూస్ చేసుకొని వేసుకోండి. అండ్ నేను వచ్చేసరికి నెక్స్ట్ ఇది కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇది ఆల్రెడీ నేను బాయిల్ చేసుకొని ఉంచుకున్నాను ఈ రైస్. సో ఆ ఉంచుకున్న రైస్ని నేను కొంచెం చల్లారిన తర్వాత తీసి ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో లైట్గా ఎక్కువగా ఇది ఫ్రై చేయకూడదు, జస్ట్ లైట్గా ఉడకాలి అంతే. ఆల్రెడీ ఉడికిందే, బట్ లైట్గా అలా వేసుకొని మనం మూత పెట్టేసుకొని ఉంచేసుకుందాం అనమాట. సో ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ ఐటమ్ అండి, ఎందుకంటే చిన్నపిల్లలకి డైజెషన్ ప్రాబ్లం రాకుండా కూడా చూసుకుంటుంది అనమాట. సో నేను వచ్చేసి సాల్ట్ యూజ్ చేస్తానండి, పింక్ రాక్ సాల్ట్ అంట, సైంధవ లవణం అంటారు. నేను ఆల్మోస్ట్ ఇది 1 year నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా మంచిదని చెప్పి అంటున్నారు కదా. సో చెప్పాను కదా, ఇప్పుడున్న బయట పరిస్థితులకి మనం అన్ని హెల్దీవి యూజ్ చేస్తే ఎంతో కొంత మన ఆరోగ్యాలకి బాగుంటాయి అనిపించింది. సో ఇందాక నేను మన జీరా రైస్ లో వేసింది కూడా సేమ్ ఇదే అనమాట, సైంధవ లవణము. సో మీకు ఎవరికైనా కావాలంటే డెఫినెట్ గా కొనుక్కోండి, చాలా మంచిది అనమాట. సో 1.5 minute అలాగా మనం స్టవ్ మీద అది ఉడికిన తర్వాత ఇంకా తీసుకొని ఒకసారి కలిపేసుకొని లైట్గా దానికి లాస్ట్ అండ్ ఫైనల్ టచ్అప్ అనమాట, లెమన్ అనేది పిండేసుకోవాలి. సో అది కూడా మన టేస్ట్కి తగ్గట్టు, కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ అలాగా పిండుకోవచ్చు అనమాట. స్టవ్ ఆఫ్ చేసాక చేయాలన్నమాట ఇది లాస్ట్. ఇంకా సో అంతే అండి, చాలా సింపుల్ టేస్టీగా ఉండే జీరా రైస్ రెడీ అయిపోయింది. జస్ట్ ప్లేట్లో సర్వ్ చేసేసుకొని మనం తినేసేయడమే. ఈ రోజు అయితే నేను మా బాబు కోసం అని చెప్పి చేశాను ఈ జీరా రైస్. సో మనం చేసుకోవాలన్నా కానీ సేమ్ ఇదే ప్రాసెస్, కాకపోతే మనం కొంచెం చప్పగా కాకుండా కారంగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ చిల్లీస్ యాడ్ చేసుకోవడమే, అంతే. ప్రాసెస్ అయితే సేమ్ అనమాట. ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ రైస్ అయితే మా బాబుకి అయితే ఎంతో ఇష్టం అనమాట, చాలా ఇష్టంగా తింటాడు. ఎప్పుడు అడుగుతాడు అనమాట, నేను వీక్లీ 2 times అన్న మా బాబుకి చేసి పెడతాను, ఎందుకంటే దీంట్లో వామ్ ఉంటుంది కదా, చాలా హెల్దీగా ఉంటుంది. సో ఫైనల్ గా వాడికి ఎలా అనిపించిందని చూసేద్దాం. వచ్చి డిన్నర్ వచ్చేసింది. ఏంటిది మమ్మీ ఏం చేస్తుంది? జీరా రైస్. ఎలా ఉంది? బాగుందా? సూపర్ ఉందా? ఇట్లా చూపించు. బాగుంది బాగుంది మమ్మీ చెప్పు. Okay, you like it? You like it, బంగారం? You want to eat? తింటావా నువ్వు పట్టుకొని తిను. తిను.
సో ఇదండి, చూసారు కదా, మా వాడికి జీరా రైస్ అయితే బాగా నచ్చేసింది. సో నేను లాస్ట్లో ఒక టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే వామ్ అనమాట. ఈ వామాకులు మోస్ట్ అందరి ఇళ్లలో దొరుకుతాయి అనమాట. ఆరోగ్యానికి చాలా మంచిది. డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కానీ, మనకి బ్లోటింగ్ ఉన్న స్టమక్ లో అండ్ అలాగే పెయిన్ ఉన్నా ఈ కంప్లీట్ గా మనకి తీసేస్తుంది అనమాట. అందరి ఇళ్లలో ఆకు దొరకకపోవచ్చు. సో ఈ వాము అజ్వాన్ అనేది బయట కూడా మనకి షాప్ లో దొరుకుతుంది. సో తెచ్చుకొని డెఫినెట్ గా మన పిల్లలకి ఇవ్వండి, అలాగే మీరు తీసుకోండి. సో ఇదండి ఈ రోజు వీడియో. మీకైతే నచ్చేసింది అనుకుంటున్నాను. మీకైతే వీడియో నచ్చినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేసేయండి. మీరందరూ కూడా ఈ జీరా రైస్ అనేది ట్రై చేసి అండ్ ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.